మరి ఇంకా కార్యక్రమం ఉంది కానీ మనకి టైం లేదు కాబట్టి కార్యక్రమం సింపుల్గా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఈ యోగా కట్టేని రిలీజ్ చేసిన కద్దు దుర్గేష్ గారి అన్ని చక్ర అన్ని అంటే ఊపిరితిత్తులు, కాలేయం, హృదయం అన్ని భాగాలకి ప్రాణశక్తి ప్రవేశించి చేతి వేళ్ళు, మోచేతులు అలాగే భుజాలకి ప్రాణశక్తి ప్రవేశించి సంపూర్ణ ఆయురారోగ్యాలు పొంది శాంతించినవి. కొద్దిగా పైకి రండి. చక్కగా కంఠ భాగంలో ఉన్న చక్రం విశుద్ధి చక్రం, దాని కంట్రోల్ స్వరపేటిక, అన్నవాయిక. అలా చేసుకోవచ్చు. రెండు చేతులు వేడి చేసి ఒక్కసారి యోగా చేసినట్టే స్నానం చేయకూడదు. ఒక అరగంట ఆగా ముందు స్నానం చేసి రావాలి. యోగాలో నిమ్మది ఆ బాడీ మీద నించుకోవాలి. అంతా కూడా ఇక ధ్యాన స్థితికి అయిపోయింది. లాస్ట్ ఐటమ్ ధ్యానం. ఈ అవయవాల పైన ఉంచండి. మీరు నిష్ణాతులు అయితే ఆత్మల పరమాత్మ. ధ్యానం అంటే కళ్ళు మూసుకుని చక్కగా కృష్ణంతా మీ అవయవాల పైన ఉంచండి. వాళ్ళకి ప్రాణశక్తి ప్రవేశించి సంపూర్ణ ఆయురారోగ్యాలు పొంది శాంతియుతమైనవి. కొద్దిగా పైకి రెండు తొడ భాగాలకి ప్రాణశక్తి ప్రవేశించి సంపూర్ణ ఆయురారోగ్యాలు పొంది శాంతియుతమైనవి. ముఖస్థానంలో ఉన్న చెట్లకు కూడా ప్రాణశక్తి ప్రవేశించి సంపూర్ణ ఆయురారోగ్యాలు పొంది శాంతియుతమైనవి. నాభి క్రింద మూలాధారానికి పైన ఉన్న చక్రం రైట్ తో విడిచిపెట్టండి. రివర్స్లో నాకు రైట్ కంట్రోల్ వస్తుంది. సుప్త ప్రాణాయామం అంటారు. మళ్ళా లెఫ్ట్ తో తీసుకోండి. అలాగే చేసుకుంటారు. చాలా మంది అండి. ఏ రోగం పెట్టుకుందని అడగట్లేదు. సర్వరోగ నివారణ అనేది రోజు 35 నిమిషం అంటూ ముక్కు ద్వారా గాలి మీద పెట్టి పెట్టాలి. మరి చెవిల్లోంచి వచ్చేది కాబట్టి చెవులు మూసేయాలి. 25, 26, 29, 30, 31, 32 ప్రవాసం అవుతుంది కదా. నెక్స్ట్ మనకి సింపుల్ గానే చెప్తున్నాం. ఇంకా ప్రాణాసం అందరూ వేయలేకపోవచ్చు. ఇది కూడా ఎల్లకిలా పడుకునే ఆసనాల్లో రోజు ఇది ఒకటి వేస్తే ఎల్లకిలా పడుకునే ఆసనాలన్నీ కవర్ అయిపోయినట్టే. అటువంటి మహత్తరమైన శక్తి. సంవతత్వా సంభో మనాంసి జనాటం దేవాభాగం యథా పూర్వాన్ ఉపాసతే. నెక్స్ట్ మనం నిలబడి ఉన్నాం. 2, 2, 3, 3, 5. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా మెడ అయిన తర్వాత ఆ అప్పులో ఇన్హే డౌన్ లెగ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. రెడీ. 1, 2, 3, 4, 5, 6. అలాగే 5, 4, 3, 2, 1. అలాగే మోకాళ్ళు కదలి. 2, 3, 4, 5, 6. రివర్స్. 4, 3, 2, 1. అలాగే రైట్ లెగ్. రెడీ. 1, 2, 3, 4, 5, 6. రివర్స్. 6. వేళ్ల పైన పైకి లేచినప్పుడు ఇన్హేల్ గాలి పీల్చుకోవాలి. కిందకు వస్తుంటే ఎక్స్హేల్ గాలి పీల్చుకోవాలి. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6. కాకపోతే యాసన ఎటువంటి 1, 2, 3, 4, 5, 6. చక్రాసనం ఎన్ని ఉన్నాయి కన్నట్టే. 1, 2, 3, 4, 5, 6, 7. కూర్చోగలిగితే కూర్చోండి. దీన్ని వజ్రాసనం అంటారు. ఈరోజు యోగాంధ్ర కర్టన్ రైజర్ ప్రోగ్రామ్కి వచ్చిన మన ఎస్పీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, జేసీ గారికి,
ఇక్కడ యోగాని ప్రాక్టీస్ చేస్తూ వివిధ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. సో మనం ఇంటర్నేషనల్ యోగా డేని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈసారి ఒక ప్రత్యేకంగా ఒక 1 month క్యాంపెయిన్ చేయాలి అని మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చేసుకుంటూనే వెళ్తున్నారు. అలానే మనం డేస్ ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే అనుకుంటున్నామో అది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. కానీ ఈ యోగా ప్రాక్టీషనర్ నెంబర్ పెరగాలి అండ్ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిన మంచి ఫలితాలు అనేది ఇంకా చాలా మందికి చేరువవ్వాలి అనే ఉద్దేశంతో ఒక 1 month మనం క్యాంపెయిన్ చేయబోతున్నాం. మరీ ముఖ్యంగా యోగా డేని 1 day కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్నే యోగాంధ్రప్రదేశ్గా మార్చాలి అని. సో ప్రతి ఒక్కరు కూడా యోగాని వాళ్ళ జీవిత రొటీన్లో, డైలీ రొటీన్లో ఒక భాగంగా చేసుకోవాలి. మార్నింగే యోగా ప్రాక్టీస్ చేయాలి, దానివల్ల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని అచీవ్ చేయాలి అని. మీరు ఒకసారి ఈరోజు స్లోగన్ మీరు అబ్జర్వ్ చేస్తే 1 nation 1 health. ఇప్పుడు మనం చాలా వరకు మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, గట్ హెల్త్, మజిల్ హెల్త్ అని ఇలా డిఫరెంట్ హెల్త్స్ గురించి మాట్లాడుతున్నాం. అలా డిఫరెంట్ హెల్త్స్ ఉండవు, ఒక్క హెల్తే ఉంటుంది. సో హెల్త్ అంటే మీ శరీరం ఎంత ఆరోగ్యంగా ఉండాలో మనసు అంత ఆరోగ్యంగా ఉండాలి, అలానే బ్రెయిన్ కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి. ఈ బ్యాలెన్స్ అనేది యోగా చేయడం ద్వారా మనం దీన్ని అచీవ్ చేయొచ్చు అని ప్రూవ్ చేసుకున్నాం. కాబట్టి దీన్ని మరింత ఎక్కువ మందికి చేరువయ్యేలా నాట్ ఓన్లీ రిటైర్డ్ పీపుల్, ఎంప్లాయీస్, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కాకుండా చిల్డ్రన్, స్టూడెంట్స్, అలానే మిడిల్ ఏజ్డ్ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అందరి సహాయ సహకారాలతో ఎవరైతే మనకి కొన్ని సంస్థలు ఉన్నాయో, ప్రాక్టీషనర్స్ ఉన్నారో, ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు అందరూ ఒక మాస్ క్యాంపెయిన్ చేసి అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసేటట్టు చేయడం. రెండవది, ఇంతకుముందు స్పీకర్ మాట్లాడినట్టే దీన్ని మనం పెద్ద ఎత్తున చేస్తే ఒకసారి అందరి అటెన్షన్ కూడా మనం గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా అందరి అటెన్షన్ గ్యాదర్ చేయడానికే మనం 21st June ఇంటర్నేషనల్ యోగా డే రోజు ఒక పెద్ద ఈవెంట్ని మనం ఆర్గనైజ్ చేసుకోబోతున్నాం. దానికి పిఎం గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా మనం రిజిస్టర్ చేయడం, అలానే యోగా రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ 1 month, ఈ 30 daysలో మనము మాస్టర్ ట్రైనర్స్ని, అలానే ట్రైనర్స్ని మనం గుర్తించి వాళ్ళ ద్వారా యోగా నేర్పించి ఆ రోజు అందరికీ కూడా యోగా పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం చేయడం జరుగుతుంది. సో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ 30 days మనం చేయబోయే క్యాంపెయిన్లో అందరూ పార్టిసిపేట్ చేసి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేసినట్టుగా చేస్తారని ఆశిస్తూ అందరికీ కూడా నమస్కారం. యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తారీఖు వరకు, ఈ నెల 21వ తారీఖు నుంచి ఈ ఒక నెల రోజుల పాటు యోగాకి సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించే విధంగా వివిధ రకాల కార్యక్రమాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ గారు రూపొందించడం జరిగింది. దీని ద్వారా మొత్తం జూన్ 21వ తారీఖున జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో రమారమి ఒకే చోట 5 లక్షల మంది యోగా అభ్యసించే విధంగా కార్యక్రమాన్ని, దాంతోపాటు రాష్ట్రం మొత్తం మీద 5 కోట్ల మంది అభ్యసించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం మీద అవగాహన కల్పించే విధంగా మహిళలు కానీ, విద్యార్థులు కానీ, సినిమా రంగానికి చెందిన వారు కానీ, ఇతర రంగాలకు చెందిన వారు అందరితోటి కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు కూచిపూడి కళా నృత్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి మొత్తంగా ప్రపంచానికి భారతదేశం ఇతర ఆర్థికపరమైన అంశాల్లో కానీ, శాస్త్ర సాంకేతికపరమైన అంశాల్లో ఎలా ముందంజ వేసిందో, అదేవిధంగా యోగా విషయంలో కూడా ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందిస్తున్న దేశంగా ఈ దేశాన్ని నిలబెట్టాలనేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు ఈ యోగాని
యోగా దినోత్సవాన్ని బాగా నిర్వహించడానికి ఒక కమిటీ వేసుకున్నారు. ఆ కమిటీలో మేమందరం ఉన్నాం. ఆ కమిటీ ద్వారా రాబోయే రోజుల్లో అద్భుతమైన కార్యక్రమాలను ప్రారంభించడానికి ఈరోజు నా స్వగ్రామం అయినటువంటి రాజమండ్రిలోనే పాల్గొనడం ఆనందంగా ఉంది. జూన్ 21వ తారీఖున అద్భుతమైన కార్యక్రమం రూపొందించడానికి సిద్ధంగా ఉంది.